డెలివరీ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ గురించి చాలా క్వెరీస్ వచ్చాయి. హాయ్, ఐఎమ్ డాక్టర్ నాదెండ్ల చంద్రహాస్, మీ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది మీరు మీ బేబీస్కి ఎంత ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ ఇస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. దాని ద్వారా మీ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రోటీన్ ఇంటేక్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. మీరు లాస్ట్ వీడియోలో చూసిందంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్స్, పప్పు ధాన్యాలు, వాటితో పాటు ఆకుకూరలు, సోంపు, మెంతులు, వెల్లుల్లి, జీలకర్ర, వాము, ఓట్స్, బాదం పప్పు, వీటితో పాటు ప్రాపర్ హైడ్రేషన్, ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ తాగాలండి. అండ్ ప్రాపర్ రెస్ట్ అండ్ ప్రాపర్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ ఫీడింగ్ మదర్స్లో. పాలిచ్చే తల్లులు ఏమేమి తీసుకోకూడదో చూద్దాము. కాఫీని మీరు రోజుకి 2 కప్పులకి మించి తాగకూడదండి. ఇది మీ మిల్క్ ప్రొడక్షన్ని డిక్రీజ్ చేస్తుంది. మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువ ఉండే ఫిష్ తీసుకోకూడదండి. అవి ట్యూనా ఫిష్, సొరచేప మరియు వంజరం. ఇవి తీసుకోవడం వల్ల మీ బేబీ యొక్క బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతుంది. ఫర్ ఎనీ కస్టమైజ్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డైట్ ప్లాన్స్, ప్లీజ్ కాంటాక్ట్ us.